నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి అఖిల ప్రియ మీడియా సమావేశం. బొగ్గు లైన్ ప్రజలకు న్యాయం జరిగేలా హైకోర్టులో పోరాడతామని హామీ. రాజకీయ కార్యక్రమాలు చేసుకునే స్వేచ్ఛను పోలీసులు హరిస్తున్నారు. ఇటీవల వరుసగా 4 కేసులు పెట్టారన్న కాలవ శ్రీనివాసులు. విశాఖలో సేవ్ డెమోక్రసీ ఇన్ డేంజర్ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం. 100 రోజులకు జగన్ విశాఖకు వచ్చి ఏం చేస్తాడని గంటా శ్రీనివాసరావు ప్రశ్న. తిరుపతిలోని మద్యం షాపు ముందు బీజేపీ నిరసన. వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఆగ్రహం. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. నంద్యాల బొగ్గులైన్ ప్రజలకు న్యాయం జరిగేలా హైకోర్టులో పోరాడతామని టీడీపీ మాజీ మంత్రి అఖిల ప్రియ నంద్యాల టీడీపీ కార్యాలయంలో అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బొగ్గులైన్ ప్రజలకు ఎమ్మెల్యే సొంత స్థలాల్లో ఇంటి పట్టాలు ఇవ్వాలని అన్నారు. బొగ్గులైన్ ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది తులసిరెడ్డి, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల ప్రాంతంలో బొగ్గులైన్ ఏరియా దగ్గర ప్రజలు పడిన ఇబ్బందులు, ఎదుర్కొంటున్న సమస్యలు గత వారం నుంచి మేము కూడా దగ్గర నుంచి గమనించడమే కాకుండా ఇది కేవలము బయటికి వచ్చి మనం కొట్లాడడము, మనం మద్దతు ఇవ్వడం వల్లనో ప్రాబ్లం సాల్వ్ కాదని చెప్పి ఈరోజు తులసిరెడ్డి గారు నిజంగానే వాళ్ళందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అప్రిషియేట్ చేస్తున్నాము. వెంటనే స్పందించి హైకోర్టుకి వెళ్ళి ఈ విధంగా వాళ్ళ జోలికి మీరు వెళ్ళకూడదు, వాళ్ళ ఇల్లు మీరు కూల్చడానికి వీల్లేదని వెంటనే ఆర్డర్స్ తెప్పించినందుకు నిజంగానే అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఈరోజు మీరందరూ కూడా నాకు తెలిసి ఈ వారం 10 రోజులు జరిగిన సంఘటనలన్నీ చూసింటారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ముఖ్యంగా ఎమ్మెల్యే ఏ విధంగా డ్రామా అన్నాడో, నిజంగానే ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉన్నింటే వాళ్ళు నిజంగానే కరెక్ట్గా ఒక ప్రొసీజర్ ప్రకారము, ఒక పద్ధతి ప్రకారం చేసింటే ఈరోజు హైకోర్టు నుంచి స్టే వచ్చేది కాదు. హైకోర్టు మీరు వాళ్ళ జోలికి వెళ్ళకండి, వాళ్ళ పట్టాలు ఇంకా ఉన్నాయి, వాళ్ళ జోలికి వెళ్ళొద్దని హైకోర్టు చెప్పేది కాదు. మరి చెప్పింది అంటే దాని అర్థం ఏందనేది ఎమ్మెల్యేనే చెప్పాలా. రాజకీయ కార్యక్రమాలు చేసుకునే స్వేచ్ఛను రాయదుర్గం పోలీసులు హరిస్తున్నారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. కమ్మ సామాజిక వర్గం ఆధ్వర్యంలో శాంతియుతంగా జరిగిన నిరసనపై కూడా తనపై ఇంకో కేసు నమోదు చేశారన్నారు. ఇటీవల వరుసగా 4 కేసులు పెట్టి అన్నింటిలో తనను మొదటి ముద్దాయిగా చేర్చారని ఆందోళన వ్యక్తం చేశారు. అదే శాసనసభ్యుడిగా ఉన్న కాపు రామచంద్రారెడ్డి పుట్టినరోజు ముసుగులో డీజేలు పెట్టి డ్యాన్సులు వేస్తే వాళ్ళకు కాపలాగా ఉంటారు ఇదే పోలీసులు. కాపు రామచంద్రారెడ్డి కాపలాగా వస్తారు, మా మీదేమో కేసులు పెడతారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతా ఉన్నా నేను. కాబట్టి నేను రేపు పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయి తేల్చుకోవాలనుకుంటున్నా. కాపు రామచంద్రారెడ్డికి ఒక న్యాయము, కాలువ శ్రీనివాసులకు మరొక న్యాయం ఉంటుందా? పోలీస్ యాక్ట్ 30 కాపు రామచంద్రారెడ్డికి వర్తించదా? 144 సెక్షన్ కాపు రామచంద్రారెడ్డికి వర్తించదా? మా మీద విమర్శలు చేసే వైసీపీ కార్యకర్తలకు చట్టాలు వర్తించవా? మేము ఫిర్యాదులు చేస్తేనేమో అవి బుట్టదాఖలు చేస్తారు, వాళ్ళు ఫిర్యాదులు చేస్తేనేమో మా మీద అక్రమంగా కేసులు పెడతారు. వీటన్నిటిపైన పోలీసులతో తేల్చుకోవడానికి నేను సిద్ధపడ్డా. రేపు ఖచ్చితంగా ఇదే పోలీస్ స్టేషన్కి పోయి నాకు న్యాయం జరిగేంత వరకు అక్కడే. ఈ 100 రోజులకు జగన్ విశాఖకు వచ్చి పరిపాలన చేస్తే ఒరిగేదేమీ లేదని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. విశాఖలోని అంబేద్కర్ భవన్లో సేవ్ డెమోక్రసీ ఇన్ డేంజర్ అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ అధికారం చేపట్టి 4 సంవత్సరాల 7 నెలలు కావస్తోందని, 4.5 సంవత్సరాలు విశాఖలో ప్రశాంతమైన వాతావరణం పోయిందని ఆరోపించారు. కబ్జాలు, మాఫియాలు, కిడ్నాప్లు పెరిగిపోయి అరాచక పాలన చూశామని వ్యాఖ్యానించారు. విశాఖలో సాక్షాత్తు వైసీపీ ఎంపీ కుటుంబమే కిడ్నాప్ అయి వారు 2 రోజులు ఇబ్బందులను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. అధికార పార్టీ వారికి రక్షణ లేక రాష్ట్రంలో అయోమయ పరిస్థితి ఏర్పడిందన్నారు. చైతన్య
ఈ లోపల మనకి సంబంధించినటువంటి ఉద్యమ నాయకులందరూ కూడా మాట్లాడుకుందాం, ఎందుకంటే సమయం అందరికీ ఇవ్వాలి. మా అన్న నారా కిషోర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన ఏ విషయమైనా ఒక విషయం వెంటనే స్పందించి ఆయనకి మద్దతు చెప్తాం. అలాగే రామారావు గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా మీరు మీ వంతు సహకారం మాకు అందించాలనేసి ఈ సందర్భం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఆంధ్రప్రదేశ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ ఆంధ్రప్రదేశ్. Save Andhra Pradesh! 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 Save democracy! 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 Save AP! Save AP! Save Andhra Pradesh! టైం ఉంది కాబట్టి ముందు ఒక 2 minutes నేను మాట్లాడతానని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఒక మంచి సబ్జెక్ట్ ఇప్పుడు జడ్జిమెంట్ అనేది ఖచ్చితంగా మేము అట్టం చెప్తుంది. రేపు రోజు అనేది ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది, ధర్మం నిలబడుతుంది, చంద్రబాబు నాయుడు గారు నిర్దోషిగా ఒక అడుగు వచ్చేలాగా బయటకు వస్తాడని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. మామూలుగా మనకి పెద్దలు చెప్తా ఉంటారు, జస్టిస్ కెన్ బి డిలేడ్ బట్ నాట్ డినైడ్ అని. అది డిలే అవ్వచ్చు 1-2 రోజులు, బట్ అల్టిమేట్గా న్యాయం అనేది గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. చంద్రబాబు గారు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఇప్పుడు దాకా కూడా ఆయన ఇప్పుడు కూడా బెయిల్కి ఫస్ట్ నుంచి అడగలేదు, ఓన్లీ స్క్వాష్ అంటా ఉన్నారు. చాలామంది అడ్వైజ్ చేశారు, ఎందుకు ఆయన బెయిల్ అడిగితే ఇచ్చేవాడు కదా అని. ఈవెన్ జడ్జెస్ కూడా అన్నారు మీరు బెయిల్ అడగట్లేదు కదని చెప్పి. ఆయనకున్న నమ్మకం ఏంటంటే మనం ఎక్కడో తప్పు చేయనప్పుడు ఎందుకు బెయిల్ ద్వారా రిలీఫ్ పొందాలి, కేసుకే మాకు సంబంధం లేదు, ఈ కేసే మొత్తం ట్రాష్ కాబట్టి దీన్ని కొట్టేయండి, స్క్వాష్ చేయండి అని అంత ప్రగాఢంగా నమ్మకం ఉంది కాబట్టి ఆయన అడుగుతా ఉన్నాడు. మరి ఏది ఏమైనా సరే డెమోక్రసీలో గతంలో కూడా ఇందాక సోదరులు చెప్పినట్టుగా చాలామంది ముఖ్యమంత్రులు అరెస్ట్ అయ్యారు, ప్రధానమంత్రులు అరెస్ట్ అయ్యారు, కేంద్ర మంత్రులు అరెస్ట్ అయ్యారు, చాలామంది ఇప్పుడు కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. అయితే ఇంతవరకు ఇప్పుడు దాకా ఎక్కడ ఏ అరెస్ట్కి కూడా రాని రెస్పాన్స్ మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే ఒక రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని వర్గాల వాళ్ళు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా స్పందిస్తున్నారంటేనే ఇది ఎటువంటి అక్రమ కేసో అందరూ. రాష్ట్రంలో నాసిరకం మద్యాన్ని విక్రయిస్తూ వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న జగన్ ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తూ మద్యం షాపు ముందు బీజేపీ నిరసన తెలిపింది. తిరుపతి టౌన్ క్లబ్ ఎదురుగా ఉన్న మద్యం దుకాణం వద్ద బీజేపీ నేతలు మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి వాటిని ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. కల్తీ మద్యాన్ని ల్యాబ్కు పంపి న్యాయ పోరాటం చేస్తామని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి అన్నారు. నగదు లావాదేవీలు చేయడం ద్వారా ఏడాదికి 25,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఈ 4 ఏళ్లలో 1,00,000 కోట్లు వైసీపీ నేతలు సంపాదించుకున్నారని, మద్యం క్లీనింగ్ ప్రాసెస్ కూడా జరగడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. మద్యంపై సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా? మద్యంపై సిబిఐ ఎంక్వైరీకి పేద ప్రజల రక్త మాంసాలతో ఖజానా నింపుకున్న సీఎం, పేద ప్రజల రక్త మాంసాలతో ఖజానా నింపుతున్న దుర్మార్గపు సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా జగన్? సిబిఐ ఎంక్వైరీకి, సిబిఐ ఎంక్వైరీకి, సిబిఐ ఎంక్వైరీకి సీఎం సీఎం మద్యం వ్యాపారంపై సిబిఐ ఎంక్వైరీకి సీఎం సీఎం మద్యం విధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నపూర్ణ ప్రదేశ్గా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ని ఈరోజు పూర్తిగా మధ్యాంధ్రప్రదేశ్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. సిగ్గులేని ప్రభుత్వం మద్యం మీద ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని నింపుకుంటున్నారు. ఈరోజు అక్రమ మద్యము ఏరులై పారుతూ ఉంది. ఈరోజు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా క్యాష్ అండ్ క్యారీ చేస్తూ అధికార పార్టీకి నాయకులు, ఎమ్మెల్యేలు వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి కోరారు. నేను ముఖ్యమంత్రి గారికి ఛాలెంజ్ విసురుతున్నా, నీకు ఏమాత్రం ధైర్యం ఉన్నా సరే నువ్వు ఈ మధ్య ఆర్థిక లావాదేవీలపై సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తోంది. ఈరోజు నకిలీ మద్యం బ్రాండ్తో తాగి ప్రజల ఆరోగ్యాలు పోగొట్టుకుంటున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మరణాలు ఈ మద్యం తాగిన కారణంగా మరణిస్తున్నారని చెప్పి
చాలా మంది ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడే ఈ షాప్ మద్యం దుకాణం ముందు ఒక వ్యక్తి తాగి ఇది చాలా కడుపు మంటగా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పాడంటే ఇది ఈ బ్రాండ్ అసలు ఈ మద్యం బ్రాండ్లో అసలైన సరుకుందా నకిలీ సరుకుందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది. దీన్ని మేము ల్యాబ్ కూడా పంపిస్తున్నాం, ల్యాబ్ టెస్ట్ కూడా పంపిస్తున్నాం. ల్యాబ్ టెస్ట్ నుంచి వచ్చిన తర్వాత ఆ రిపోర్టులతో పూర్తిగా దీని మీద ఏం చేయాలో మా రాష్ట్ర ప్రభుత్వం మా రాష్ట్ర పార్టీ నాయకులతో చర్చించిన తర్వాత ఇది ఒక రాష్ట్ర ఉద్యమంగా భారతీయ జనతా పార్టీ దీన్ని తీసుకోబోతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ స్వీకరించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ ఛాలెంజ్ విసురుతారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ మద్యం అమ్మకాల ద్వారా లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇచ్చిన ఫిర్యాదుపై కేంద్రం సిబిఐతో దర్యాప్తు చేయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ఒకటే అని అభిప్రాయం ప్రజల్లో ఉందని, అది నిజం కాదని నిరూపించుకోవడానికైనా దర్యాప్తు నిర్వహించాలన్నారు. లిక్కర్ దందా అంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచే జరుగుతోందని రామకృష్ణ ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేవలం 100 కోట్ల రూపాయలు. ఆ స్కామ్లో పలువురు మంత్రులు, ఎంపీలు కూడా నిందితులుగా చేరి వారికి బెయిల్ కూడా ఇంతవరకు లభించలేదన్నారు. అలాంటిది ఆంధ్రాలో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, వామపక్షాలు కలిసి పోటీ చేయాలని జనం అభిప్రాయపడుతున్నారని తెలిపారు. బీజేపీ సహకారంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని, జగన్ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. మాట్లాడినా నువ్వు కాకడ చేయవు, మేము మాట్లాడుతూనే ఉన్నాము, టీవీలో చూపిస్తూనే ఉన్నారు, పత్రికల్లో రాస్తూనే ఉన్నారు, ఆయన నువ్వేం ఖాతా చేయడం లేదు. ఆడ కేంద్రంలో నరేంద్ర మోడీని పెదనాయన ప్రధానమంత్రిగా ఉన్నాడు, అతను నిన్ను బాగా కాపాడుతూ ఉన్నాడు, పక్కాగా కాపాడుతూ ఉన్నాడు. మరి ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారే పోయి ఆమె చెప్పింది 1000 కోట్ల రూపాయల అవినీతి జరుగుతూ ఉంది, ఇది ఒక పెద్ద స్కామ్ అని. మరి వాళ్ళకి తెలియదా? వాళ్ళకి బ్రహ్మాండంగా తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పాడు, కేంద్రంలో ఉన్న వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. మరి తెలిసి ఏమైనా గడ్డి బిక్తా ఉన్నారని నేను అడుగుతాను. నువ్వు ఢిల్లీలో 100 కోట్ల రూపాయల స్కామ్ అంటేనే దాంట్లో తీసుకొని పోయి దాదాపు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని 6 నెలలుగా జైల్లో పెట్టావు, మొన్న ఒక ఎంపీని అరెస్ట్ చేశావు. మరి ఆంధ్ర రాష్ట్రంలో డిజిటల్ పేమెంట్స్ లేకుండా పక్కాగా ఇక్కడ కుంభకోణం జరుగుతూ ఉంది, మద్యం స్కాము, చీప్ లిక్కర్ అమ్ముతూ ఉన్నారు, ఆరోగ్యాలు చెడిపోతూ ఉన్నాయి, బాగా మొత్తం డబ్బంతా కూడా తాడేపల్లి ప్యాలెస్కి వస్తూ ఉంది. మరి ఇవాళ మేము చెప్తే మీరు ఇన్లే, కనీసం పురంధరేశ్వరి మీ పార్టీ ప్రెసిడెంట్ ఆమె వచ్చి లెటర్ ఇచ్చింది కదా, మరి సిబిఐ దర్యాప్తు చేయండి. జగన్మోహన్ రెడ్డికి ఆ డబ్బులు పోతానే నేరుగా అని చెప్పి మేము చెప్తానే ఉన్నాం. కాబట్టి నువ్వు ఎవరి కోసం రావాలనుకుంటున్నావు చెప్పమని అడుగుతా ఉన్నాం. ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి నువ్వు చేసింది ఏమిటో చెప్పమని కోరుతా ఉన్నాం. రాష్ట్రాన్ని 9 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచావు, రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించావు. మొత్తం రాష్ట్రంలో ఎక్కడ నువ్వు రోడ్డు వేయడంలే, ఒక ప్రాజెక్టు కట్టడంలే, చివరికి వాళ్ళు కాంట్రాక్టర్లు పిలిస్తే పరిగెత్తిపోతూ ఉన్నారు. వాళ్ళు నిన్న రావులపాలెంలో సమావేశమై ఏ పనికి మేము టెండర్ వేయమని చెప్పే పరిస్థితి వచ్చింది. ప్రకాశం జిల్లాలో గుండకొమ్మ ప్రాజెక్టు 10 కోట్ల టెండర్ కూడా వేయడానికి కాంట్రాక్టర్లు 6 సార్లు పిలిచినా రాలేదంటే మరి గవర్నమెంట్ సిగ్గులేని ప్రభుత్వం ఇది. కాబట్టి నువ్వు ఏం చేశావు ఈ రాష్ట్రానికి? తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం జరిగింది. తిరుమలలోని అన్నమయ్య భవన్లో నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. టీటీడీ పారిశుద్ధ కార్మికుల జీతాలను 12,000 నుంచి 17,000కు పెంచాలని నిర్ణయించింది. 5,000 మంది పారిశుద్ధ కార్మికులకు జీతాలు పెంచనున్నానన్నారు. 12,000 రూపాయలు అయితే మిగతా ప్రభుత్వ సంస్థల్లో, మున్సిపల్ కార్పొరేషన్స్లో, మున్సిపాలిటీలలో ఉన్నట్టుగా శానిటరీ వర్కర్స్ ఎంత వేతనమైతే పొందుతున్నారో వాళ్లతో సమానంగా ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన శానిటరీ వర్కర్స్ 12,000 రూపాయలు అందుకుంటున్నారు. వాళ్ళకి 17,000 రూపాయలకు పైగా వేతనాన్ని పెంచాలని కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాము. తద్వారా దాదాపు 5,000 మంది శానిటరీ వర్కర్స్కి ఇది ఎంతో ఉపయుక్తంగా
వాళ్ళ జీవితాలకు ఒక భద్రత మరింతగా టీటీడీ ఇచ్చేటట్టుగా ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. టీటీడీకి సంబంధించిన శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ఇంతవరకు వారి వేతనాలలో ఏ సంవత్సరము కూడా ఎటువంటి పెరుగుదల ఇవ్వటము జరగలేదు. దాని కారణంగా ఈ ఉద్యోగస్తుల యొక్క వేతనాలు గత కొన్ని సంవత్సరాలుగా ఒకే రకంగా ఉంటూ ఉన్నాయి. దాన్ని గుర్తించినటువంటి పాలక మండలి ఉద్యోగస్తులను ప్రోత్సహించటంలో భాగంగా వారి వేతనాలలో ఇక నుంచి ప్రతి సంవత్సరం 3% మేర పెంచాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. తద్వారా దాదాపు 6,000 మంది ఉద్యోగస్తులకు ఇది ప్రయోజనకారిగా ఉండబోతుంది. అలాగే కొన్ని సంవత్సరాలుగా టీటీడీలో వివిధ సొసైటీలలో పనిచేస్తూ ఇప్పుడు కార్పొరేషన్లోకి మారినటువంటి ఉద్యోగస్తులకు వారి పనిని గుర్తిస్తూ ప్రతి 2 సంవత్సరాలకు వాళ్ళ సేవలకు 3% ప్రోత్సాహంగా ఇచ్చేందుకు కూడా నిర్ణయించటం జరిగింది. దీన్ని 2003 అక్టోబర్ నుంచి అమలు పరచాలనని నిర్ణయం తీసుకున్నాం. అంతే కూడా కాకుండా కార్పొరేషన్ ద్వారా పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఎవరైనా ఏ కారణం చేతనైనా అకాల మరణం పొందిన ఎడల 2 లక్షల రూపాయల మేరకు వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలా అన్నటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. అలాగే ఈఎస్ఐ వర్తించని శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఉద్యోగస్తులకు సంబంధించి హెల్త్ స్కీమ్ వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ హెల్త్ స్కీమ్ టీటీడీ ఆధ్వర్యంలోని వైద్యశాలల ద్వారా ఆ ఉద్యోగస్తులకు ఆరోగ్యపరమైనటువంటి చికిత్సను అందజేయటం జరుగుతుంది టీటీడీ హాస్పిటల్స్లో మాత్రం. దీని వలన దాదాపు 1,500 మందికి ఈఎస్ఐ వర్తించని ఉద్యోగస్తులకు లబ్ధిని ఈ పాలక మండలి చేయబోతోంది. గోగర్భం డ్యాం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వైపున సరైన వసతులు లేని తాత్కాలిక క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు. ఇది మొన్న మనం కూడా చూడటం జరిగింది. కనుక వీళ్ళ కోసమని 18 కోట్లతో శాశ్వతమైన క్యూ లైన్లు, అందులోనే ఫుడ్ కౌంటర్లు, టాయిలెట్లు మరియు విశ్రాంతి గృహం నారాయణగిరి దగ్గర ఆళ్వార్ ట్యాంక్ సర్కిల్ దగ్గర 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించేందుకు పరిపాలన అనుమతి తీసుకోవటం జరిగింది. యాత్రికులకు నాణ్యమైన భోజనాన్ని శాటిలైట్ టెక్నాలజీ జీవన ప్రయాణాన్ని మార్చిందని డిఆర్డీఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వై శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎంటర్ప్రీనర్గా మారాలని యువతకు దిశానిర్దేశం చేశారు. గత 4 రోజులుగా షార్, ఇస్రో, రఘు విద్యా సంస్థలు ఆధ్వర్యంలో జరుగుతున్న అంతరిక్ష వారోత్సవాల ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి యువతను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా శాస్త్రజ్ఞానాన్ని నిత్య జీవితంలో అనువర్తించాలని సూచించారు. స్టార్టప్ రంగంలో యువత రాణించాలన్నారు. భారత ప్రభుత్వం స్టార్ట్ ఆఫ్ ఇండియాతో యువతను ఆవిష్కరణలకు, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతోందని అన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం నుంచి తన సుపరిపాలన ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా మా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము హిందూ దేవాలయాల్లో, అలాగే మరి క్రిస్టియన్ సోదరులకు సంబంధించినటువంటి చర్చిల్లో, త్వరలోనే మసీదులు, మరి ముస్లిం మైనారిటీల సమక్షంలో కూడా మరి ప్రార్థనలు అనేటివి జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రార్థనల తాలూకు ఉద్దేశం ఏంటంటే మరి మనకి భవిష్యత్తులో బహుశా రాజధాని అవుతుందని అందరం కూడా ఆశిస్తున్నాం. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి గారు దీన్ని పరిపాలనా కేంద్రంగా ప్రకటించారు కాబట్టి ఈ పరిపాలనా కేంద్రంలో
మరి ఆయన పరిపాలన లో ఎటువంటి అడ్డంకులు లేకుండా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, అంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజలే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ప్రజల తాలూకా సంక్షేమం మరింతగా మరి వృద్ధి చెందాలని అందరి దేవుళ్ళని కూడా, అన్ని మతాల దేవుళ్ళని కూడా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు ఈరోజు చర్చిలో ఇక్కడ టేకప్ చేయడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే మనకి ఉత్తరాంధ్ర అనేటటువంటి ప్రాంతం ఇప్పుడు ప్రస్తుతం 6 జిల్లాలుగా ఉన్నటువంటి ప్రాంతం మరి గత 65-70 సంవత్సరాలుగా మరి అనేక రకాలుగా అనేక రంగాల్లో వెనుకబడిపోయినటువంటి పరిస్థితిలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటి అనేటటువంటి విశ్లేషణ చేయగా మరి పరిపాలన దగ్గర నుంచే చేస్తే ఈ వెనుకబడిన ప్రాంతాలకి పరిపాలన ముఖ్యమంత్రి గారు మరి ఆయన క్యాబినెట్ దగ్గరలో ఉండి పరిపాలన చేస్తే ఈ ప్రాంతం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందనేటటువంటిది మరి ఒక భావన కలిగింది. అయితే దీనికి సంబంధించిన ఉదాహరణ గతంలో హిమాచల్ ప్రదేశ్లో కూడా మరి సిమ్లా రాజధానిగా ఉండేది. కానీ అక్కడ ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి గారు దిగ్విజయ్ సింగ్ గారు మరి ధర్మపురి అనే ప్రాంతానికి ఆయన మరి తన రాజధానిని మరి అక్కడికి మార్చడం జరిగింది. ఎందుకంటే ఆ ధర్మపురి పక్కన ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా గత అనేక సంవత్సరాలుగా వెనుకబడిపోయి కాబట్టి అక్కడ దగ్గరగా పరిపాలన కేంద్రం పెట్టిన తర్వాత మరి అక్కడ త్వరితగతిన అభివృద్ధి సాధించడం జరిగింది. సో అదే మోడల్ని ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం జంగంగుంట్ల గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఓ లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డు ప్రక్కన ఉన్న వైఎస్ఆర్ హనుమాన్ విగ్రహాలను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ విగ్రహాలు ధ్వంసమయ్యాయి. అలానే పక్కనే ఉన్న చిరు దుకాణాన్ని కూడా లారీ ఢీకొంది. సంఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని పోలీసులు తెలిపారు.
భద్రాచలంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 38 కోట్లతో గోదావరి కరకట్ట పొడిగింపుకు, 14.5 కోట్లతో సెంట్రల్ లైటింగ్, చికెన్, వెజ్ మార్కెట్ మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. జిల్లా టైగర్ పువ్వాడ అజయ్ కుమార్ గారి నాయకత్వం, పువ్వాడ అజయ్ కుమార్ గారి నాయకత్వం. జిల్లా టైగర్ పువ్వాడ అజయ్ కుమార్ గారి నాయకత్వం, పువ్వాడ అజయ్ కుమార్ గారి నాయకత్వం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి అఖిల ప్రియ మీడియా సమావేశం. బొగ్గు లైన్ ప్రజలకు న్యాయం జరిగేలా హైకోర్టులో పోరాడతామని హామీ. రాజకీయ కార్యక్రమాలు చేసుకునే స్వేచ్ఛను పోలీసులు హరిస్తున్నారు. ఇటీవల వరుసగా 4 కేసులు పెట్టారన్న కాలవ శ్రీనివాసులు. విశాఖలో సేవ్ డెమోక్రసీ ఇన్ డేంజర్ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం. 100 రోజులకు జగన్ విశాఖకు వచ్చి ఏం చేస్తాడని గంటా శ్రీనివాసరావు ప్రశ్న. తిరుపతిలోని మద్యం షాపు ముందు బీజేపీ నిరసన. వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.